మన 4th తారీఖున వైఎస్ఆర్సీపీ పార్టీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి మనకి ఒకటి ఇంటిమేషన్ లెటర్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి రావడం జరిగింది. ఇందులో ఫార్మర్ సీఎం సార్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 9th తారీఖున వస్తున్నారు. అది ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఫార్మర్ సీఎం గారు విశాఖపట్నం నుంచి ఎలా వస్తున్నారు అది కూడా అడగడం జరిగింది. అందులో మనకి రిప్లై బై రోడ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీ ఇవ్వడం జరిగింది. దాని మీద మన పోలీస్ తరపు నుంచి మనం ఒక డీటెయిల్డ్ సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది. మొత్తం రోడ్ మనం వెరిఫై చేయడం జరిగింది ఫ్రమ్ సెక్యూరిటీ యాంగిల్. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా వెరిఫై చేసుకున్నాము మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర ఈ హెలిప్యాడ్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కూడా ఆర్గనైజర్స్ కి చెప్పడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ వీఆర్ డినైయింగ్ ద పర్మిషన్ ఫర్ ట్రావెల్ బై రోడ్. వాళ్ళు వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషలీ హెలికాప్టర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. దాట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్. లాస్ట్ లో నేను పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాను, పర్మిషన్ లేకుండా ఎక్కడైనా గ్యాదరింగ్ ఎక్కడైనా రావడం అది చేయకూడదు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసి పోలీస్ డైరెక్షన్స్ ఫాలో చేసి పర్మిషన్ అప్లై చేసి అది ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి.